హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఫాతిమా. తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు. ఎమ్మెల్సీగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న తీన్మార్ మల్లన్న సొంత పార్టీపై విషం కక్కుతూ వ్యవహరిస్తున్న తీరుకు విసుగు చెందిన కాంగ్రెస్ పార్టీ ఫిబ్రవరి 5న తీన్మార్ మల్లన్నను వివరణ కోరుతూ ఫోకస్ నోటీస్కి జారీ చేస్తూ ఫిబ్రవరి 12 లోపు వివరణ ఇవ్వాలని అందులో కోరింది. అయితే తీన్మార్ మల్లన్న నోటీసుపై స్పందించకపోవడంతో, వివరణ ఇవ్వకపోవడంతో కాంగ్రెస్ పార్టీ ఎట్టకేలకు పార్టీ క్రమశిక్షణ చర్యల్లో భాగంగా తాజాగా తీన్మార్ మల్లన్నని పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. చాలా సందర్భాల్లో అనేక వేదికలపై కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలను చాలా సీరియస్ గా తీసుకున్న కాంగ్రెస్ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కులగణ నివేదికని తీన్మార్ మల్లన్న తీవ్రంగా వ్యతిరేకరించడం, తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గాల మనోభావాల్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం, తన మీడియా ఛానల్లో తెలంగాణ కులగణన ప్రతుల్ని తెగులబెట్టడం వంటి అంశాలన్నీ తీవ్రంగా పరిగణలోకి తీసుకున్న కాంగ్రెస్ పార్టీ తీన్మార్ మల్లన్నని పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. అధిష్టానం సంజయ్ షీ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఆదేశాలను బేఖాతరు చేస్తూ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను, ఆదేశాలను గౌరవించకపోవడంతో పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు నిర్ణయాన్ని తీసుకుంటూ కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం నిర్ణయం తీసుకుంది.